శివయ్య నమస్తే శివయ్య. నమస్తే అండి. శివయ్య ఏంటి శివయ్య, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7-8 నెలలు అయితే అవుతుంది. ప్రభుత్వం పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగుతుంది శివయ్య మీకు తెలిసిన మేరకు? పరిపాలన అయితే బాగానే సాగుతుందండి. కేంద్ర గవర్నమెంట్ నుంచి బాగా సహాయ సహకారాలు అందుతున్నాయి. కాకపోతే జనం ఆశలకు తగ్గట్టు ఒక్కసారిగా అందరికీ ఉచితంగా అన్నీ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఈ పబ్లిక్ని బాగా అట్లా ఉచితాలకు అలవాటు చేశారు. అందుకని ప్రతి ఒక్కరు మాకు అయి రాలేదు ఈ రాలేదు అని ఉచితాల మీద ఉండరు. చంద్రబాబు గారు వచ్చినాక అంతకుముందు ఏ టౌన్కి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా రోడ్లు విపరీతమైన గుంతలతో ఉండేవి. రోడ్లు అయితే బాగాయినాయి. పల్లెటూరులో ఇంతకుముందు లేని కూడా ఎక్కడ పెట్టినా కానీ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. మరి అన్ని పథకాలు అన్నీ ఒక్కసారిగా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు. మన రాష్ట్రం బాగా వెనకబడి ఉంది కాబట్టి గత 5 సంవత్సరాలు బాగా ఇది జరిగింది కాబట్టి డెవలప్ లేదు కాబట్టి దాని నుంచి బాగా నష్టపోయి ఉన్నాం. కాబట్టి ఈ ఉచితాలకు అలవాటు పడి అందరికీ అభివృద్ధి లేకుండా పోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక 1 సంవత్సరం ఉచితాలు అయిపోయినా ముసలివాళ్ళకి ఎట్లా పింఛను 2000 అన్నది 4000 ఇస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చినా తప్పు లేదండి. ఈ మిగతా ఉచితాలు ఉచిత హామీ పథకం ఈ మన ఈ 2-3 జిల్లాలకు తీసేయాలండి. కూలీలకి ఇక్కడ పని ఫుల్ పని. ఇక్కడ ఉపాధి పథకం అని అవసరం లేకపోయినా కానీ ఇది కార్యక్రమం పెట్టి కూలీలు దొరకటం లేదు ఇప్పుడు రైతులకి. అందరు దానికి పోతే 300 వస్తాయి, కాసేపు ఉండి వచ్చినా కానీ అటు వెళ్తున్నారు. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు రాయలసీమ జిల్లాలో సాగునీటి వసతి లేనికెళ్ళి అట్లాంటి పథకం పెట్టినా సరిపోద్ది. కానీ కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ నీళ్లు వస్తుండి పనులు ఎక్కువ దొరికే జిల్లాలు ఈ ఉపాధి హామీ పథకం కూలీలకి తగ్గించాయినా ఇలాంటి కొన్ని వేరే ఉపయోగించేటట్టు పెట్టాలండి. దానివల్ల ఏ ఇబ్బంది లేదు. ఈయన వచ్చినాక అమరావతి స్టార్ట్ అయింది, మూలనపడ్డ. మరి పోలవరం ఆగిపోయిన పోలవరాన్ని స్టార్ట్ చేశాడు. ఈ 2000, 3000 ఇవన్నీ ఏంటికి పనికి వస్తాయండి? ఒక పోలవరం పూర్తి అయితే కొన్ని లక్షల మంది జనం ఆ సాగునీటిని ఉపయోగించుకొని పంటలు పండించుకోవచ్చు. అంటే ఈయన వచ్చిన తర్వాత ఉచితాలు కాకుండా అమరావతి పేరు ఒక్కటే చెప్తున్నారు. ఈయన చేసిన డెవలప్మెంట్ ఏం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చెబుతారండి ఈ ఉచిత పథకాలు అంటే ఒక్కసారిగా ఎవరు ఇవ్వలేరు. చిన్నగా ఇస్తానని చెబుతున్నాడు ఆయన కూడా చెప్పిన హామీల్లో. ఇప్పుడైతే మొదటగా ఉచిత పింఛన్ 2000 అనేది 4000 చేసి ఇస్తాడు. మేము తెలుగుదేశం అని చెప్పడం కాదు, ఉన్న విషయం. ముసలిళ్ళకి అది ఆసరా కాబట్టి మెయిన్ వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి ఇచ్చాడు. ఈ మిగతా చిన్న ఉచిత బస్సు ఏంటంటే అవి తర్వాత నిదానంగా ఇస్తామని ఆయనే చెబుతుండు. ఈ అన్ని ఇబ్బంది లేకుండా అమరావతి ఒకటి పూర్తి చేసి హైదరాబాద్ లాగా మనకు డెవలప్ అయితే మనకు ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఇబ్బంది ఉండదు. పోలవరం ఒకటి పూర్తి అయితే కొన్ని లక్షల మంది ఆ నీరు ఉపయోగించుకొని పోయిన సంవత్సరం నీళ్ళు ఇవ్వండి, పంటలు పండలేదు, పొలం అంతా ఎక్కనే ఉంది, ఏం డెవలప్ ఉంటుంది? అలాగనే పోలవరం పూర్తి అయితే 1 సంవత్సరం వర్షం లేకపోయినా కానీ గోదావరి నీళ్ళు ఇటు మళ్ళీ ఇస్తాడు కాబట్టి మనకు పంటలు ఆగకుండా పండుతాయి. థ్యాంక్ యూ.